అయ్యో ప్లీజ్ అండి. కలియుగమందు ఇద్దరి మూదు శిలవయ్యావే శ్రీలోల కాపురాన ఆపదలను ఏదిన శౌరీ ఏది నాకు చూపవా ఒకదారి నారీ నారీ నడుమ మురారి నారీ నారీ నడుమ మురారి. ఎక్స్క్యూజ్ మీ, అర్జెంట్గా మా పిఏకి లెటర్ డిక్టేట్ చేయాలి. సారీ. హాయ్ మోహిని, వాట్సాప్, ఏం చేస్తున్నావు? డిస్టర్బ్ చేశానా? నాకు ఇప్పుడే మూడ్ వచ్చింది. అదే లెటర్ డిక్టేట్ చేయడానికి. నేను ఎప్పుడు చేసినా కాదనవు కదా? అదే ఫోన్. ఆఫ్ కోర్స్ ఐ నో యు ఆర్ వెరీ కోఆపరేట్. అందుకే ధైర్యంగా కాల్ చేశాను. ఆర్ యు రెడీ? ఐ మీన్ డిక్టేషన్ తీసుకోవడానికి. వాట్, డ్రా చేంజ్ చేసుకుంటున్నావా? వాట్ కోఇన్సిడెంట్. నేను కూడా ఇప్పుడే 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 డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. వాట్ కోఇన్సిడెంట్. మోహిని, మోహిని, వాట్ ఎ గ్రేట్ కోఇన్సిడెంట్. హౌ రొమాంటిక్. ఏంట నీ పేరు? మోహినియా జగన్మోహినివా? మోహిని దెయ్యానివా? బాస్కి ఎప్పుడు మూడొస్తే అప్పుడు డిక్టేషన్ తీసుకుంటావా? పని పాట ఏం లేవా? అంత కోపరించవా అమ్మ నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటూ కూడా డిక్టేషన్ తీసుకుంటావా? అంత ఆటుందా నీకు? మీ బాస్ ని పెళ్లాలతో కాపురం చేసుకునివ్వా? నీ బాస్ కంటే బుద్ధి లేదు. ఆడదానివి, నీ బుద్ధి ఏమైందే? నాకే మాట్లాడతాను, మాట్లాడిస్తాను. మేనేజర్ గారు చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, సీ యూ టుమారో. అక్క మోసం చేశాడు. ఎవరికి కాల్ చేయలేదు, కావాలని ఆట పట్టిస్తున్నాడు. నిన్ను నిన్ను సందీప్
మీలో ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి ఈ డ్రామా ఆడుతున్నారు కదా, ఐ రైట్? ఎలా తెలిసిపోయింది? సొంత అక్కా చెల్లెల కంటే మీరు ఇంకా ఎక్కువ క్లోజ్. ఆ విషయం నాకు తెలుసు. ఏ విషయంలోనూ మీరు పంతాలకు పోరు, పోటీ పడరు. మీలో అసూయ లేదు, ఈర్ష్య లేదు. మీరు నన్ను ఆట పట్టించాలనుకున్నారు, అందుకే నేనే రివర్స్ లో మిమ్మల్ని ఆట పట్టించాను. నిజంగా మోహినితో మాట్లాడుతున్నాననుకున్నారా? నా మీద అంత అనుమానమా? సారీ సందీప్, అనుమానం కాదు. ఆ టైంలో ఉక్రోషంలో మైండ్ పనిచేయలేదంతే. మీకు కావాల్సిందేంటి? మీ ఇద్దర్లో నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే కదా, అంతే కదా? ఇంతవరకు నాకు ఆ విషయం తెలీదు. తెలుసుకోవాలని ఇప్పుడు అనిపిస్తోంది. ట్రై చేద్దామా? ఎలా? టాస్ వేస్తాను. హెడ్ పడితే నాకు రూపం మీద ఎక్కువ ప్రేమ, టైల్స్ పడితే ప్రియాంక మీద ఎక్కువ ప్రేమ. సరేనా? ఓకేనా? రాడి. నాకు టెన్షన్గానే ఉంది, కానీ నిజమేంటో తెలిసిపోతే గొడవ ఉండదు కదా. టాస్ వేస్తున్నాను. ఓకే, వన్, టూ, త్రీ, ఏం పడుంటుంది? హెడ్డా ట్రైలా? ఓపెన్ చేస్తున్నాను. ఇప్పటికైనా అర్థమైందా? మీ ఇద్దరు నా రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఒక కంట్లో నలుసు పడితే మరో కంట్లో నీళ్లు తిరుగుతాయి. రండి సార్, రండి రండి లాయర్ గారు, కూర్చోండి. మేడం గారు లోపల ఉన్నారు, వచ్చేస్తారు, కూర్చోండి.
కాఫీయా టీనా ఏం తీసుకుంటారు? నో ఫార్మాలిటీస్. పర్లేదు సార్, చెప్పండి. పర్లేదు సార్, కూర్చోండి. కాఫీనా టీనా? ఒకవేళ కాఫీ అయితే విత్ షుగరా వితౌట్ షుగరా? ఒకవేళ విత్ షుగర్ అయితే 1 స్పూనా 2 స్పూన్లా? చెప్పండి సార్, మొహమాటం ఎందుకు? మరీ ఎంత వినయమేంటి సార్? కూర్చొని చెప్పండి. ఓ, నేను నిలబడ్డానే. సరే, నేను కూర్చుంటాను. రండి, కూర్చోండి 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 కూర్చోండి. చెప్పండి, కాఫీనా టీనా? కూర్చోండి లాయర్ గారు. కూర్చోండి కూర్చోండి లాయర్ గారు, కూర్చోండి. అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. అవును, వీల్నామా రాయాలి. ఎంత సడన్ గా వీలునామా రాయాలంటుంది? ఏమొచ్చింది? గుండ్రాయిలాగా బానే ఉందిగా. నా ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఈ కవర్లో ఉన్నాయి, చూడండి. ఆస్తి మొత్తం రాజావారి పేరు మీద రాసేస్తుందా? సచ్చినా రాయదు. మరి చినరాజావారి పేరు మీద రాస్తుందా? అవకాశమే లేదు. అమ్మ అని పిలిస్తే గాని రాయదు. అమ్మో, కడుపు మండి ఏ అనాథ శరణాలయానికో రాసేస్తుందా? చదివారా? చదివాను మేడం. ఆ ఆస్తంతా నాది, నా పేరు మీదుంది. సో నా తదనంతరం ఈ ఆస్తిని ఎవ్వరూ అనుభవించడానికి వీల్లేదు. అదేంటి మేడం, మరి వీలునామా రాయాలన్నారు? రాయాలి. నేను పోయాక ఈ ఆస్తి మొత్తాన్ని కరెన్సీగా మార్చి నాతోనే తగలబెట్టాలి. అవ్వా, ఎంత స్వార్థం! అలా రాయడానికి కుదరదు మేడం. ఏ, ఎందుకు కుదరదు? కరెన్సీని తగలబెట్టడం చట్టరీత్యా నేరం మేడం. నా ఆస్తి నా ఇష్టం. మీ స్వార్జితం కాదు. ఎవరన్నారు? ఎవరన్నారు ఇది నా స్వార్జితం కాదు అని? ఇది నా కష్టార్జితం. ఎంత కష్టపడితే నా పేరు మీదకొచ్చిందో తెలుసా? లేదు మేడం, ఇది వంశపారంపర్యంగా వారసులకు వస్తున్న ఆస్తి. మీరున్నంత వరకు మీరే అనుభవించవచ్చు. ఆ తర్వాత వీలునామా రాయని పక్షంలో చట్ట ప్రకారం మీ భర్తకు కానీ మీ కుమారుడికి కానీ చెందుతుంది. నో, నేనొప్పుకోను. అలా జరగడానికి వీల్లేదు. లాయర్ గారు, పోనీ ఎవరైనా నాలాంటి అనాథలకు రాసేయచ్చా? జస్ట్ అనుమానం తీర్చుకోవడానికి అడిగా, అంతే మేడం, అంతే. లాయర్ గారు, చట్టాలు చెప్పడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. నాకు కావాల్సింది ఎలా జరగాలో చెప్పడానికి. అర్థమైందా? నా భర్తకో కొడుక్కో ఆస్తి చెందడం ఇష్టం లేకే వీలునామా రాయాలి అనుకుంటున్నాను. ₹1,00,000 జీతం ఇమ్మంటే గింజుకు చేస్తుంది, ఆస్తి మొత్తం తగలబెడుతుందట. పొయ్యే కాలం. మేడం, మీ మనసులో ఏముందో నాకేమీ అర్థం కావటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాజావారికి గాని మాచిన రాజావారికి గాని ఈ ఆస్తి చెందకూడదు. అంతే కదా మేడం? అంతే. మేడం, చట్ట ప్రకారం మీ వారసులకే ఈ ఆస్తి చెందుతుంది.
ఇందులో ఎవరు కూడా చేయగలిగింది ఏమీ లేదు. ఆలోచించుకోండి. వస్తాను మేడం. చట్టానికి కావాల్సింది నా వారసుడే కదా. చేస్తాను, డిసైడ్ చేస్తాను. నా వారసుడు ఎవరో త్వరలోనే డిసైడ్ చేస్తాను. అమ్మా తన్య, ఈరోజు జాగింగ్కి రాలేదేంటమ్మా? బద్ధకంగా అనిపించింది డాడ్. ఫస్ట్ టైం నీ నోట్ నుంచి ఈ మాట వింటున్నాను. దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ విత్ యూ. రామారావు గారు, ఎస్, మా కార్తీక్ రాగానే మీ వర్క్ అసైన్ చేస్తాను. నమ్మకంగా అయిపోతుంది. కార్తీక్ వదిలిపెట్టడు. ఓకే? యా. అది కాదు తన్యా, నేనేం చెప్తున్నానంటే, చెప్పండి రాజుగారు. ఎల్లుండి మీటింగ్ అరేంజ్మెంట్స్ విషయమా? టోటల్గా మా కార్తీక్ చూసుకుంటున్నాడు. నో, అతనికి వర్క్ అప్పచెప్పామంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దట్ ఈస్ కార్తీక్. షూర్, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. అమ్మ తన్య, కాఫీ తాగావా? హాయ్ మిస్టర్ జాన్. షెడ్యూల్ మొత్తం మా కార్తీకే రెడీ చేశాడు. అతను వస్తే గానీ డీటెయిల్స్ చెప్పలేను. డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ బ్యాక్. బాయ్. అమ్మా తన్య, అసలు థ్యాంక్స్ నీకు చెప్పుకోవాలమ్మా. ఎందుకు? నువ్వు సర్టిఫికెట్ ఇవ్వబట్టే కదా కార్తిక్ ని నా పర్సనల్ అసిస్టెంట్ గా సెలెక్ట్ చేసింది. వెరీ షార్ప్ గాయ్. ఒక్కసారి వర్క్ చెప్తే చాలు అల్లుకుపోతాడు. వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోడు. హార్డ్ వర్కర్. పూర్తిగా అతని మీదే డిపెండ్ అయిపోయాను. మొన్న చెప్పకుండా ఒకరోజు డ్యూటీకి రాలేదు. ఎంత ప్రాబ్లం అయిందో రీజన్ కూడా అడగకుండా పాపం హార్ష్గా మాట్లాడాను. బలమైన కారణం లేందే అతను మానేసుండడు. ఆ కారణం నేనే డాడ్. నేనే అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాను. రైట్ గాయ్. ఒక నిమిషం అటు ఉండదు, ఇటు ఉండదు. కార్తీక్ను చూసి టైం ఫిక్స్ చేసుకోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదేంటి మీ మేడంకి మార్నింగ్ చెప్పవా? నీ కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది మా తన్యే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. నీకు నిండు నూరేళ్ళయ్యా. నీ గురించే మాట్లాడుకుంటున్నావు, నువ్వు వచ్చేసావు. తిట్టుకుంటున్నారా సార్? తిడితే తన్య ఊరుకుంటుందా? నన్ను జాబులోంచి తీసేస్తుంది. డాడ్, తన్య ఏ విషయంలోనూ అంత ఈజీగా ఒక డెసిషన్కి రాదు. డెసిషన్ తీసుకుంటే అది 100% డెసిషన్ అయి ఉంటుంది. అందుకే దాని నుండి వెనక్కి తగ్గదు. నీ అపాయింట్మెంట్ విషయమే అందుకు ఎగ్జాంపుల్. నిన్ను ప్రేమించటం అంతకంటే పెద్ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను.
మాట్లాడుకుంటూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, డాడ్ మనల్ని మాట్లాడుకోమన్నారు. బ్యాంక్ లోన్ గురించి నిన్న మేనేజర్ గారిని కలిశాను. ఆఫీస్ మ్యాటర్స్ నాకు అనవసరం. నా గురించి మన గురించి మాట్లాడు. ఏమీ లేదా? చాలా ఉంది. రోజుల తరబడి చెప్పినా తరిగిపోనంత ఉంది. కానీ ఈ జన్మకది కుదరదు. పోనీ నీ గురించి నేను మాట్లాడినా? ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోకండి. లైఫ్ కూడా వేస్ట్ చేసుకోవాలనుకోవటం లేదు. ఇందాక మా డాడీ ఏం చెప్పారు? నేనంత ఈజీగా ఏ డిసిషన్ తీసుకోను అని. తీసుకుంటే అది 100% పర్ఫెక్ట్ డిసిషన్, ఏ విషయంలోనైనా సరే. చూడండి, మనం జాగ్రత్తగానే నడుస్తున్నామని అనుకుంటాం. ఎదురు దెబ్బ తగిలాక కానీ తెలీదు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని. ఒక కార్తిక్ విషయంలో తప్ప మరే విషయంలోనూ సందీప్ కంప్లైంట్ చేయలేదు. మీరు కావాలి అంటే మంచి క్యాండిడేట్ ని సందీపే సజెస్ట్ చేస్తానంటున్నాడు.